హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారందరూ? బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి దత్తాత్రేయ జయంతి రోజు దత్తాత్రేయునికి ఏ విధంగా పూజ చేసుకోవాలి, ఏ విధంగా దీపం పెట్టుకోవాలి, ఎలా పూజిస్తే దత్తాత్రేయుని అనుగ్రహం మనకు కలుగుతుంది అనే దాని గురించి ఈ వీడియోలో మీకు నేను తెలియజేస్తాను. దత్తాత్రేయ జయంతి రోజు మనము దత్తాత్రేయుని చిత్రపటం ఉంటే దత్తాత్రేయుని తీసుకోవచ్చు, లేదంటే సాయిబాబాది కానీ ఏదైనా పెట్టుకొని మనం పూజ అనేది చేసుకోవాలి. ఈ పూజ చేసుకునేటప్పుడు ఒక చిన్న పీట ఏర్పాటు చేసుకొని దాని మీద స్వామివారి చిత్రపటాన్ని పెట్టి అలంకరించుకోవాలి. ఆ తర్వాత ఒక చిన్న ముగ్గు అనేది వేసుకోవాలి. ముగ్గు వేసుకొని అందులో దీపాలు అనేది వెలిగించుకోవాలి. దత్తాత్రేయ జయంతి రోజు ఎవరైతే స్వామివారికి మనస్ఫూర్తిగా పూజిస్తారో వాళ్ళకు ఆ స్వామివారి అనుగ్రహం కలుగుతుంది. దత్తాత్రేయుని చిత్రపటం లేకపోతే విష్ణుమూర్తిదైనా పెట్టుకోవచ్చు, లేదంటే సాయిబాబా వారిదైనా పెట్టుకోవచ్చు. ఏది ఉంటే అది పెట్టుకొని మనము మనసులో స్వామివారిని తలుచుకుంటూ పూజించినట్టయితే ఆ స్వామివారి అనుగ్రహం మనకు కలుగుతుంది. ఇక్కడ నేను ఒక చిన్న పీట ఏర్పాటు చేసుకొని దాని మీద ముగ్గు అనేది వేసుకున్నాను. ఆ తర్వాత 3 ప్రమిదలు తీసుకున్నానండి. 3 ప్రమిదలు తీసుకొని 3 దీపాలు అనేది వెలిగించుకోవడానికి నేను ఇక్కడ రెడీ చేసుకున్నాను. బ్రహ్మ విష్ణు మహేశ్వర ముగ్గురి కలిపి ఈ దీపాలు అనేది నేను ఇక్కడ వెలిగించుకుంటున్నాను. ఇక్కడ బాబావారి చిన్న విగ్రహము అలాగే చిత్రపటం అనేది పెట్టుకున్నాను. అలాగే అసలు దత్తాత్రేయుని జననం ఏ విధంగా జరిగిందో కూడా మీకు ఈ వీడియోలో ఇప్పుడు నేను తెలియజేస్తాను. అత్రి మహాముని భార్య అనసూయాదేవి అత్యంత పతివ్రత శిరోమణి. సూర్య చంద్రులేగాక పృథ్వీ జల తేజోర అవకాశముల సహితము ఆశించగల శక్తి సంపన్నురాలు ఆమె. ఆమెను పరీక్షించుటకు సాక్షాత్ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు భిక్షవాళ్ళ రూపంలో అత్రి మహాముని కుటీరమునకు వెళ్ళారు. అతిథి మర్యాదలు చేయుటకు సంసిద్ధమైన ఆమెతో నగ్నముగా తమకు భోజనం వడ్డించమని వారు ముగ్గురు అడిగిరి. అంతటా ఒప్పుకొని ఒక క్షణం పాటు తన భర్తను సకల దేవతలను మనసులో నిలుపుకొని ప్రార్థించి ఆహార పాత్రలతో వడ్డించుటకు తయారైనది. హఠాత్తుగా తనకు ఈ ముగ్గురు 3 పసిపిల్లలై విస్తరాకుల ఎందుకు అనిపించిరి. తనకే తెలియని తన పాతివ్రత్య మహంతో ఆ పిల్లలను తన ఒడిలోకి తీసుకొని మాతృ ప్రేమతో వాళ్ళకు చూసుకున్నది. ఇది చదివిన వారికి మాంగళ్య బలం కూడా పెరుగుతుంది. అలాగే దత్తాత్రేయుని అవతారం కూడా మీకు నేను తెలియజేస్తాను. పిఠాపురం అనే గ్రామంలో అప్పలరాజు మరియు అతని పత్ని సుమతి నివసిస్తూ ఉండేవారు. ఒకానొక రోజున శ్రాద్ధ విధి ఆచరిస్తూ బ్రాహ్మణ భోజన సమయమున శ్రీ దత్తాత్రేయుల వారు భిక్షాటనకు వచ్చిన వారిని తిరిగి పంపుటకు మనసొప్పక బ్రాహ్మణ సమారాధన కాటించి భక్షను సమర్పించుటకు రాగా భక్షకు భూము గల ఆ దత్తాత్రేయుడు ప్రసన్నతమైన నిజరూపంలో భిక్షను స్వీకరించెను. మరియు సుమతి ఏమైనా వరము కోరుకోమని అడిగాను. అంతటా నీలాంటి మహత్తరమైన గుణవంతుడైన ఒక పుత్రుడు కావాలనని సుమతి ప్రార్థించెను. కొన్ని నెలలకు సుమతి గర్భవతి వరప్రసాదం వల్ల పుత్రరత్ని ప్రసవించెను. ఈ పుత్రోదయమే దత్తాత్రేయుని తొలి అవతారమని, ఆ అవతారమే శ్రీపాద వల్లభుడు. ఈ దత్తాత్రేయ జయంతి రోజు ఎవరైతే బ్రహ్మ విష్ణు మహేశ్వర ముగ్గురి కలిపి ఇలా 3 దీపాలు అనేది వెలిగించుకుంటే చాలా చాలా మంచి జరుగుతుంది. 3 దీపాలు అంటే 3 ప్రమిదలు, ఒక్కొక్క దాంట్లో 3 ఒత్తులు కలిపి దీపాలు అనేది తయారు చేసుకోవాలి. నేను ఇక్కడ 3 ప్రమిదలు అనేది తయారు చేసుకొని దీపం అనేది వెలిగించుకున్నాను. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్టయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అలాగే ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ షేర్ చేయగలరని కూడా కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు మనము సాయిబాబా వారికి పూజించినా కూడా ఆ స్వామివారి అనుగ్రహం కూడా కలుగుతుంది. చిత్రపటం లేదే అని బాధపడకుండా బాబావారి చిత్రపటం ఉన్నా కూడా ఆ చిత్రపటాన్ని తీసుకొని మనము పూజ అనేది చేసుకోవచ్చు.
ఈ 3 దీపాలు మనము బ్రహ్మ విష్ణు మహేశ్వర ముగ్గురికి కూడా కలిపి పెట్టినట్టు మనం మనసులో భావించుకోవాలి. ఆ తర్వాతనే మనము పూజ అనేది చేసుకోవాలి. అలాగే దత్తాత్రేయుని మీకు అష్టోత్తరం ఉంటే అష్టోత్తరం చదువుకోండి, లేదంటే సాయిబాబా వారిదైనా మనము చదువుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఎలా ఉంది ఏంటనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. ధన్యవాదాలు.